The philosophy of the schoolroom in one generation will be the philosophy of the government in the next. ఈ తరంలో తరగతి గది ఎలా ఉండాలి అనే ఫిలాసఫీయే రాబోయే ప్రభుత్వాల ఫిలాసఫీ కూడా అవుతుంది అంటున్నారు అబ్రహాం లింకన్ గారు. The complete education gives one not only power of concentration but worthy objectives upon which to concentrate. నిజమైన పరిపూర్ణమైన విద్య అనేది మనకి ఏకాగ్రతను నేర్పించటమే కాదు, మనం ఏ విషయాల మీద ఏకాగ్రత నిలపాలి అనేది కూడా నేర్పిస్తుంది అంటున్నారు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గారు. Education is not the learning of facts but the training of the mind to think. విద్య అనేది వాస్తవాలను బట్టి వేయడం మాత్రమే కాదు, మెదడుతో ఎలా ఆలోచించాలి అనేది కూడా నేర్పుతుంది అంటున్నారు ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు. I never teach my pupils. I only attempt to provide the conditions in which they can learn. నేను నా విద్యార్థులకు ఏది బలవంతంగా బోధించను, వాళ్ళు నేర్చుకోవడానికి కావలసిన పరిస్థితులను మాత్రమే కల్పిస్తాను అంటున్నారు ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు. లిటరసీ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నార్ ఈవెన్ ద బిగినింగ్. కేవలం అక్షరాస్యత కలిగి ఉండటం మాత్రమే విద్యకి అంతము కాదు, అక్షరాలు నేర్చుకోవడం విద్యకి ప్రారంభం కూడా కాదు అంటున్నారు మహాత్మా గాంధీ. Education could eradicate the socio-economic divide that plagued our society. సమాజాన్ని పేదవాళ్ళుగా ధనవంతులుగా విభజిస్తున్న ప్లేగు వ్యాధి లాంటి దాన్ని విద్య అనేటువంటిది పూర్తిగా వేళ్లతో సహా నిర్మూలించగలదు అంటున్నారు గాంధీజీ. విద్య అనేది ఒక ప్రయాణం లాంటిది, ఈ ప్రయాణం మొత్తం మీద చివరికి మనమేంటో మనం తెలుసుకోగలగాలి అంటున్నారు రవీంద్రనాథ్ ఠాగూర్. Hello everyone, welcome back to my channel. This is me Krishna A. And guys, right now I am at my village high school. This is the high school where I studied up to 10th class. దీనండి నేను చదివిన హై స్కూల్. చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. అప్పుడు మేము చదివినప్పుడు 220 మంది ఉండేవాళ్ళు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేటువంటి అందరిని కలిపితే. ఇప్పుడు అది కాస్త 350 దగ్గరగా చేరింది. సరే, ఇప్పుడు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ మీద నేను ఏం మాట్లాడబోతున్నాను అనేది చూస్తే, డియర్ గైస్, స్కూల్ ఎడ్యుకేషన్ గురించి నేను ఒక చిన్న డాక్యుమెంటరీ ఫిల్మ్ చేయాలనేటువంటిది ఈ వీడియోని చేయడానికి ప్రధాన కారణం. సో లెట్స్ గో టు ద డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. అబ్రహాం లింకన్ గారు తన కుమారుడికి విద్యాభ్యాసాన్ని మృదువుగా బోధించాలని తన కుమారుడి యొక్క టీచర్కి లేఖ రాశారు. We don't restrict a child's freedom and lack of play. చిన్న పిల్లల యొక్క స్వేచ్ఛకి మరియు వినోదానికి ఎలాంటి ఆటంకము కలిగించరాదు అంటున్నారు మేధావులు. ముఖ్యంగా చదువు పేరుతో, బడుల పేరుతో. Today, student behavior is regulated by punishment and rewards. ఈరోజు ఒక విద్యార్థి యొక్క ప్రవర్తనని మనం బహుమతులు ఇవ్వడం ద్వారా లేదా పనిష్మెంట్ ఇవ్వడం ద్వారా రెగ్యులేట్ చేయటం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. We never restrict the curiosity of a child and playfulness
అండ్ ఇండివిడ్యువాలిటీ. మనం ఎప్పుడు కూడా విద్యార్థుల యొక్క ఆసక్తికి, ఉత్సాహానికి, అదేవిధంగా వినోదానికి మరియు వాళ్ళ వ్యక్తిగత శక్తులకి ఎలాంటి ఆటంకాలు కలిగించరాదు. గ్రేడ్స్ అండ్ స్టాండర్డైజ్డ్ టెస్టింగ్స్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ టు మెజర్ చైల్డ్స్ అబిలిటీ, బట్ ఇట్ ఈజ్ నాట్ రైట్. మనం పదే పదే పరీక్షలు పెట్టి వాళ్ళ యొక్క సామర్థ్యాలని కొలుస్తూ ఉంటాము, కానీ ఇది మంచి పద్ధతి కాదు. కేవలం గ్రేడ్లు, పరీక్షలు మాత్రమే ఒక విద్యార్థి యొక్క అబిలిటీస్ని నిర్ణయించవు. Parents might see scenes of stress, depression and anxiety in your child that seem to relate to their schooling. తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క హావభావాలను గమనిస్తూ ఉండాలి. వాళ్ళ యొక్క ఒత్తిడులకు సంబంధించిన మరియు దిగులుకు సంబంధించిన మరియు ఆందోళనకు సంబంధించిన చిహ్నాలను, ముఖ్యంగా పాఠశాల విద్యకు సంబంధించి వాళ్ళు ఎలాగా ఒత్తిడికి గురవుతున్నారు అనేటువంటి చిహ్నాలను పిల్లల్లో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. కోయర్షన్ ఈజ్ ఎ నెవిల్. కోయర్షన్ అంటే బలవంత విద్య ఒక భూతం లాంటిది. కోయర్షన్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ కోయర్షన్? Coercion in learning is the use of tools such as bribes or threats to make children learn against their will and against their passions and interests. Coercion అంటే ఏంటంటే పిల్లల్ని భయపెట్టడం ద్వారా లేదా లంచాలు ఇవ్వడం ద్వారా నేర్పించడం అనే పద్ధతే. ఇది వాళ్ళ యొక్క ఆసక్తులకి మరియు వాళ్ళ యొక్క అభిరుచులకి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి విధానం. How coercive schooling and lack of play put your children's mental health at risk. మీ యొక్క పిల్లవాడి యొక్క మానసిక ఆరోగ్యాన్ని ఏ విధంగా ఈ కోయర్సివ్ స్కూలింగ్ లేదా ఆట స్థలము, వినోదము లేకుండా చెప్పే విద్యా విధానం మీ పిల్లవాడి యొక్క మానసిక స్థితిని ఏ విధంగా ఇబ్బందుల్లో పెడతాయో మీరు తెలుసుకోవాలి. హలో, హాయ్, అందరికీ నమస్కారం అండి. నా పేరు మురళీకృష్ణ. మాది ఆంధ్రప్రదేశ్లోని అనేక పల్లెటూళ్ళలో మాది ఒక పల్లెటూరు. నేను మా గ్రామంలోని విద్యార్థుల యొక్క స్థితిగతుల్ని గమనిస్తూ ఉంటాను. వాళ్ళు రోజు స్కూల్కి వెళుతూ వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని నేను గమనించాను. నేను ఇప్పుడు మాట్లాడుతున్నది విద్యా వ్యవస్థలోని లోపాలను గురించి కాదు మిత్రులారా. నేను మాట్లాడుతున్నది వాళ్ళ యొక్క కనీస సౌకర్యాలు, సదుపాయాల గురించి మాత్రమే. The biggest challenge for these students, in my view, is the inability to express their thoughts freely. The problems is their minds. Their minds are not cultivated. For most of them, education is reading books and memorizing concepts. నేనిప్పుడు ఒక మేధావి యొక్క ఆలోచనలని మీతో పంచుకుంటాను. When I was a kid, we were forced to mug up things because we can't pass the examination. If you don't remember the text, I spent a significant amount of my life preparing to pass the examinations. చూడండి మిత్రులారా, నా జీవితంలో చాలా భాగము పరీక్షలకి ప్రిపేర్ కావడంలోనే సరిపోయిందంటున్నారు ఒక మేధావి. టెక్స్ట్ చదవడం, దాన్ని గుర్తు పెట్టుకోవడంతోనే విద్యాభ్యాసం ముగిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేధావులు. మిత్రులారా, నేను ఇప్పుడు ఒక పల్లెటూరి పల్లెబడి నుంచి చదివి గొప్పవాడైన ఒక వ్యక్తి యొక్క ఆలోచనల్ని మీతో పంచుకుంటాను. I have recently visited my village and it is heartening
to see how my school has evolved over these years. Schools in rural areas have significantly improved. Some of my classmates have become teachers in the schools, and I am extremely proud of their contributions to the most important significant of our society. ఆయన ఏమంటున్నాడంటే, మిత్రులరా, గతంలో కన్నా చూస్తే ఇప్పుడు పాఠశాల అభివృద్ధి జరిగిందన్నమాట వాస్తవమే. ఇంకా నా హృదయ స్పందన కలిగించిన విషయం ఏంటంటే, ఆయా స్కూళ్ళలో చదివినటువంటి విద్యార్థులందరూ తిరిగి ఆ స్కూళ్ళకే ఉపాధ్యాయులుగా రావటం, సమాజానికి వాళ్ళు చేసేటువంటి సేవని మనం మరవలేకపోవటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఎన్ని తర్వాత దాకా వెళ్ళే బడికి? 10 వరకు. 10 తర్వాత చాలిచ్చి About 70% of India lives in villages and gets education in rural areas. Small rural areas pose several challenges to students due to lack of resources and limited learning opportunities. భారతదేశంలో 70% పైగా ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడా అక్కడి నుంచే ఉన్నారు. ఇక్కడ వనరుల కొరత, విద్యా అవకాశాల యొక్క కొరత విద్యార్థులను వేధిస్తూ ఉన్నది. Most students need to cover long distances on foot to attend classes without any transportation facility. Furthermore, many of these students come from families with major incomes, which is not enough to feed a family of 4 to 5 people. Therefore, they are asked to assist the families earning members in making extra income instead of going to school and study. మన భారతదేశంలో మిత్రులారా, నేను గమనించిన విషయం ఏంటంటే, మా గ్రామంలో కూడాను పేదరికం పిల్లలని విద్య నుంచి దూరం చేస్తూ ఉన్నదనే విషయం. చాలా మంది విద్యార్థులు చదువుకు దూరం కావడానికి కారణం కుటుంబ సంపాదనకి పిల్లల్ని తల్లిదండ్రులు వాడుకోవటమే అనేటువంటిది ఒక వాస్తవం. Most schools in India suffering from lack of funding and resources. Most schools lack enough teachers. Many elementary schools only have one teacher taking care of about 30 to 40 students from 1st standard to 7th standard, covering all the subjects from maths to environmental science. And in some states, the teachers are not paid enough. All these things impact the commitment of the teacher. Therefore, students from rural areas face several challenges during their high school and later. The challenges like lack of confidence, poor communication skills, poor technical skills, lack of exposition, and lack of direction. One great man explains, the biggest challenge for these students, in my view, is the inability to express their thoughts freely. The problem is their minds are not cultivated. For most of them, education is reading books and memorizing concepts. నేడు భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సవాళ్లలో ముఖ్యమైనవి ఆత్మవిశ్వాసం లేకపోవడం, అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం, టెక్నికల్ స్కిల్స్ అంటే ఏంటో తెలియకపోవడం, అదేవిధంగా నిర్దేశకత్వం, మార్గదర్శకత్వం, ప్రోత్సాహం, ఇన్స్పిరేషన్ సరిగ్గా దొరకకపోవడం అనేటువంటి
What are the problems you are facing in your school? We need to raise standard of education in rural India, children's learning skills across the country. The 2022 Annual Statistics in Education Report ASER sheds light on learning outcomes in schools in rural districts of India. Why is there lack of quality education in rural schools? CBSE guidelines and architectural document to give you a more complete picture. Number 1, classrooms. Number 2, science laboratory. 3, library and computer lab, maths lab, rooms for extracurricular activities, drinking water facilities, toilets and other physical facilities. Clause 4.8 says, enrollment and section restriction in each class. The optimum number of students shall be 40 in each section. Availability of 1 square meter built up floor area per child in the classrooms is an absolute necessity in the school. Clause 4.8 ఏం చెప్తుందంటే ఫ్రెండ్స్, ప్రతి విద్యార్థికి ఒక చదరపు మీటర్ స్థలాన్ని క్లాస్ రూమ్లో కలిగి ఉండాలి. అదేవిధంగా ఒక సెక్షన్కి 40 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలని చెబుతూ ఉన్నది. Clause 4.7 says, drinking water, toilets and other physical facilities. The school shall provide adequate facilities for potable drinking water facilities in each floor. 4.72 clause says, the school will provide clean, healthy and hygienic toilets on each floor with washing facilities for boys and girls separately in proportion to the number of students. The toilets for the primary students should be separate from other toilets. There should be separate toilets for staff members. And symbols should be displayed prominently on the toilets of all categories. 4.78 the school should have adequate facilities for providing recreational activities and physical education, as well as for conduct of various activities and programs for development of education and for the society, for the social, cultural and moral development of the students, and for safeguarding their health. Clause 4.79 Playground. The school should have adequate ground to create outdoor facilities for at least 200 meters athletics track and also facilities for kabaddi, kho-kho, volleyball, basketball, etc. What are the problems you are facing in your school, at your school? స్కూల్లో నువ్వు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? నో ప్రాబ్లమ్స్. ఓకే. The biggest challenge for the students, in my view, is the inability to express their thoughts freely. The problem is their minds are not cultivated. For most of them, education is reading books and memorizing concepts. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల అవస్థలో నేను చూసినవి నన్ను కదిలించటం వల్ల
నాకు ఒక వీడియో దీని మీద చేయాలి డాక్యుమెంటరీ లాగా అని తోచడం వల్ల ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నేను మీకు కొన్ని విజువల్స్ కూడా ఇచ్చాను ప్రత్యక్షంగా. సో ఇది ఫ్రెండ్స్ ఈనాటి మన వీడియో పాఠశాల విద్య మీద. థ్యాంక్ యూ ఆల్.